నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. భారత్లో ఒక్క ట్వీట్ అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు. ఇజ్రాయెల్ అమెరికాలను వణికించిన ఐఐటి నెటిజన్ ఎక్స్పోజ్. ఇరాన్ అణు నివేదికల వెనుక భారత్ ట్వీట్. వైట్ హౌస్లో గందరగోళం. ఏఐ ఫోటోతో మైండ్ గేమ్. నెతన్యాహు మైక్ వాల్టుల్ దెబ్బకు షాక్. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో తుపాకులు క్షిపణుల మోత ఒకవైపు సాగుతుంటే డిజిటల్ తెరల వెనుక అంతకంటే భయంకరమైన ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తుంది. ఒక్క నకిలీ పోస్ట్ అగ్రరాజ్యం అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులను, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏ స్థాయిలో గందరగోళంలోకి నెట్టిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భారత్లోని ఒక సాధారణ ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన ఒకే ఒక్క పోస్ట్ పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇరాన్ తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బహిరంగంగా అంగీకరించిందంటూ ప్రచారం జరగడం, దానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సహా అమెరికా టాప్ డిప్లొమాట్లు సైతం రియాక్ట్ అవ్వడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు భారత్లో ప్రత్యక్షమైన ఆ పోస్టు ఏంటి? ప్రపంచ శక్తులు ఎందుకు అంతలా భయపడ్డాయి? ఇప్పుడు డీకోడ్ చేద్దాం. తేదీ ఆగస్టు 5. పశ్చిమాసియా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన సమయం. టెహరాన్, వాషింగ్టన్, టెల్ అవీవ్లో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్న వేళ భారత్కు చెందిన ఒక ఎక్స్ యూజర్ డిజిటల్ ప్రపంచంలో ఒక సైలెంట్ బాంబు పేల్చాడు. ఆ పోస్ట్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రాఫ్ట్స్ ఐఆర్జీసీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ ఫోటోతో పాటు అణు పరీక్షలు జరిగినప్పుడు ఆకాశంలోకి ఎగిసిపడే భారీ పొగ మేఘాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చిత్రాన్ని జోడించారు. ఇజ్రాయెల్ అమెరికాల వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ కూడా తన అణు ప్రయత్నాలను ఎంత మాత్రం వదులుకోలేదని వాహిదీ వ్యాఖ్యానించినట్లు ఆ పోస్టులో రాసుకొచ్చారు. అణుయుద్ధ భయాల్లో ఉన్న నెటిజన్లకు ఈ పోస్ట్ చిచ్చులా దొరికింది. దాంతో క్షణాల వ్యవధిలో వేలాది రీట్వీట్లు, షేర్లతో వైరల్గా మారిపోయింది. ఈ పోస్ట్ సోషల్ మీడియా దాటి ఇజ్రాయెల్ రక్షణ వర్గాల దాకా వెళ్ళింది. ఇజ్రాయెల్ ప్రధాన మీడియా సంస్థలు నిమిషాల వ్యవధిలో దీన్ని బ్రేకింగ్ న్యూస్గా ప్రచారం చేయడం మొదలుపెట్టేశాయి. మరి ఇరాన్ తన వద్ద ఉన్న అణుబాంబు తయారీ సాగుతుందని మొదటిసారి బహిరంగంగా ఒప్పుకుందంటూ వార్తలు హోరెత్తాయి. పరిస్థితుల తీవ్రతను చూసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ పోస్టును ఉదహరిస్తూ ఇరాన్ ప్రమాదకర ఉద్దేశాలకు, అణుదాహానికి ఇదే నిదర్శనమని సంచలన ప్రకటన కూడా చేశారు. అంతటితో ఆగకుండా ఐరాసాలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ కూడా ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ కొన్నేళ్లుగా ప్రపంచానికి తెలిసిన సత్యాన్ని ఇప్పుడు ఇరాన్ అంగీకరించిందంటూ ట్వీట్ చేశారు. మరి అమెరికా సెనేటరీ రిక్ స్కాట్ ప్రముఖ టీవీ ఛానళ్లు దీనిని ప్రముఖంగా ప్రచారం చేయడంతో వాషింగ్టన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక విషయం చేతులు దాటిపోతుండడంతో ది టైమ్స్ నివేదికతో పాటు అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగాలు విచారణ చేపట్టాయి. ఆ దర్యాప్తులో షాకింగ్ నిజం బయటపడింది. ఆ ప్రకటన పూర్తిగా నకిలీదని, ఐఆర్టీసీ కమాండర్ వాహిదీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆ ఫోటో కూడా ఏఐతో సృష్టించిందని తేలింది. ఈ విషయం బయటకు రావడంతో టెహ్రాన్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ ఘాటుగా స్పందించారు. తమపై మిలిటరీ చర్యలకు దిగేందుకు, అంతర్జాతీయ సమాజంలో తమను రాక్షసులుగా చిత్రీకరించేందుకు ఇజ్రాయెల్ పండుతున్న 2 దశాబ్దాల కుట్రలో ఇదొక భాగమని తీవ్రంగా మండిపడ్డారు. తమ యురేనియం శుద్ధి కేవలం పౌర ప్రయోజనాలు, విద్యుత్ ఉత్పత్తి కోసమేనని పునరుద్ధరించారు. పోస్టు నకిలీదని ఒక సాధారణ భారత నెటిజన్ వేసిన ఏఐ మీమ్ అని నిర్ధారణ కావడంతో అమెరికా దౌత్య వర్గాలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాయి. నకిలీ పోస్టును సీరియస్గా తీసుకుని రీట్వీట్ చేసినందుకు ఐరాసాలోని అమెరికా రాయబారి మైక్ వాల్ట్ వెంటనే తన ఎక్స్ ఖాతా నుండి ఆ పోస్టును డిలీట్ చేశారు. ఆధునిక యుగంలో సమాచార వ్యవస్థ ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ ఘటన ఇప్పుడు స్పష్టం చేస్తుంది. యుద్ధ విమానాలు, క్షిపణులతో పనే లేకుండా ఒకే ఒక నకిలీ పోస్ట్ ప్రపంచ శక్తుల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఎలాంటి అయోమయానికి గురి చేయగలదో ఈ ఉదంతం నిరూపించింది. సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుందో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు కూడా అంతకంటే వేగంగా ప్రపంచ అగ్రరాజ్యాలను సైతం తప్పుతో పట్టిస్తున్నాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను ఎలా శాసిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సాంకేతికత ఎంత వేగంగా విస్తరించిందో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు కూడా అంతకంటే ఇప్పుడు వేగంగా ప్రపంచ అగ్రరాజ్యాలు సైతం తప్పుతో పట్టిస్తుందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను ఎలా శాసించిందో మీరే చూడండి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.